సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, నువ్వు పడే కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను. నీ సమస్య అనేది ఏంటో నాకు తెలుసు. దానికి తగిన పరిష్కారం అనేది తెలియజేయడం కోసమే ఈ కథని నీకు అందజేస్తున్నాను బిడ్డ. ఈ కథని ఒక్కసారి పూర్తిగా విను. నీ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి బాబా మనకి ఒక కథతో మన ముందుకు వచ్చారండి. ఆ కథ ఏంటి, బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. బాబా ఎప్పుడూ కూడా అండి మనకి మంచి మంచి విషయాలను తెలియజేస్తూ ఉంటారంటే, మనం ఎలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నామో అది బాబాకు తెలిసిపోతూ ఉంటుందండి. అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడవేయడం కోసమే మంచి మంచి కథలని మనకు అందజేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఫొటోస్ అన్నీ కూడా వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో అండి మొన్న పొంగల్ రోజున, అంటే సంక్రాంతి పండుగ రోజున ఎంత బాగా డెకరేషన్ చేశారు అని అంటే, ఆయనకి వెనకాల ఉన్నవన్నీ కూడా పూర్తిగా అన్ని చెరుకులతో, పసుపు కొమ్ములతో ఆయనకి చక్కగా మంచి అలంకారం చేశారండి. అసలు రెండు కళ్ళు సరిపోలేదనమాట. ఇంకా కథలోకి వెళదామండి. ఈ కథలో అండి ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడండి. ఈ ధనవంతుడి దగ్గర లేని విషయాలంటూ ఏమీ లేవు. అంటే డబ్బు పరంగా కానీ, ఆస్తులు, అంతస్తులు, బంగళాలు, కార్లు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కూడా చక్కగా బాగా సంపాదించుకున్నాడండి. బాబాగారి ఆశీర్వాదంతో హ్యాపీగా ఉంటున్నాడనమాట. కానీ అతనికి ఒక భయం అనేది ఉందండి. ఎప్పుడు కూడా ఏదో ఒక చిన్న విషయం వస్తే కనుక దానికి చాలా భయపడిపోతూ ఉంటాడు. అయ్యో ఇలా అయిపోతుందేమో, అలా అయిపోతుందేమో అని చెప్పేసి చాలా భయపడిపోతూ ఉంటాడండి. ఏ విషయంలోనూ కూడా నిలకడగా ఉండలేకపోతాడు. ఆస్తి అయితే బాగా సంపాదించాడు, కానీ ఒక భయం అనేది లేకుండా కొంచెం బోల్డ్గా ఉండాలి అని చెప్పి అతను అనుకుంటూ ఉంటాడండి. అలా ఉండలేకపోతున్నాడు అనమాట. దేన్ని చూసినా భయం అతనికి. అయ్యో ఇలాగా ఎవరైనా సరే ఆఫీస్కి ఇలా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారు అని అనేసరికి అయ్యో ఇతను అంతా కరెక్ట్గానే ఉన్నాడండి, కానీ ఒక విషయం గురించి ఏదైనా ఎవరైనా చెప్పారు అని అంటే, అయ్యో ఇలా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వస్తున్నారు అని అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చేస్తుందేమో, ఏదైనా మనం ఇలా మనల్ని పోలీసు వాళ్ళు పట్టుకు వెళ్ళిపోతారేమో అని చెప్పి భయపడిపోయి రకరకాలుగా ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి వైఫ్తో చెబుతూ ఉంటాడండి ఆయన. అమ్మ ఇలా వచ్చారు, నాకు ఏదైనా అయిపోతుందేమో, పిల్లల్ని బాగా చూసుకో, అది ఇది అని చెప్పేసి లేని విషయాలన్నీ ముందుగానే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకీ అతను పర్ఫెక్ట్గా ఉన్నాడు. అలాంటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చినా కూడా చక్కగా లెక్కలన్నీ కూడా హాయిగా చూపిస్తే వాళ్ళకి భయపడాల్సిన అవసరం అనేది ఏమి ఉండదన్న విషయాన్ని అతను తెలుసుకోలేకపోతున్నాడు అనమాట. ఇలాగా ఎన్నో విషయాలలో అండి, చిన్న చిన్న విషయాలు, హెల్త్ బాగోపోతే హెల్త్ గురించి ఆలోచించి అయ్యో నాకు ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంటుందేమో, పద్దాక తలనొప్పి వస్తుంది నాకు, ఇలాగ ఒక చిన్న తలనొప్పి వచ్చినా కూడా బాధపడిపోతూ ఉంటాడు, పెద్దగా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అందువల్ల అలాంటి సమయంలో అండి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడనమాట, తన ఫ్రెండ్ దగ్గరికి. వెళ్ళినప్పుడు ఆ ఫ్రెండ్ చెప్తాడనమాట, అరే నీకు ఇలాంటి ఒక భయపడే విషయం అనేది ఉంది నీకు, అదొక మైనస్ పాయింట్, అలాగా ఉండకూడదు. నీకు మన ఊరికి ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయన దగ్గరికి నేను తీసుకువెళ్తాను రా అని చెప్పి అతన్ని తీసుకువెళ్తాడండి. తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఒక గురువుగారు ఉంటారనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఇతని సమస్యలన్నీ కూడా చెబుతాడనమాట. అయ్యా నాకు ఎలాంటి ఒక కష్టం అనేది లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ నాకు మనసులో ఎప్పుడు చూడు ఏదో ఒక భయం, ఏదైనా జరిగిపోతుందేమో, జరగని విషయాలను కూడా ముందుగానే ఊహించేసుకొని భయపడిపోతూ ఉంటాను గురువుగారు. నాకు ఏదైనా సరే ఒక సొల్యూషన్ ఉంటే చెప్పండి, ఒక సమస్యకి దారి అనేది చెప్పండి, నేను ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పి. అప్పుడు ఆ పెద్ద ఆయన అడుగుతాడండి, అయ్యా మీకు సొంత ఇల్లు ఉందా, మీరు సొంత ఇంట్లో ఉంటున్నారా అని అన్నప్పుడు, చాలా పెద్ద బంగ్లా అండి, అంత పెద్ద ఇంట్లో ఉంటున్నాను అని అనేసరికి, సరే అయితే
నీకు నేను ఒక వస్తువుని ఇస్తాను, ఈ వస్తువుని తీసుకువెళ్ళి ఈరోజు నీ ఇంట్లో ఉంచి రేపు ఉదయాన్నే మళ్ళీ కూడా నన్ను కలవడానికి ఇదే చోటికి రా అని చెప్పి అతనికి ఇచ్చి పంపిస్తాడండి. అది ఏంటి అని అంటే తాళం కప్ప అండి. తాళం కప్ప, తాళం చెవి కూడా, ఈ రెండు కూడా ఒక కవర్లో పెట్టి అతనికి ఇస్తాడండి. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూడమని చెబుతాడనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత తీసి చూస్తారనమాట. చూడంగానే దాంట్లో ఒక తాళం చెవి, తాళం కప్ప ఉంటాయన్నమాట. ఏంటి ఈయన నాకు ఇది ఇచ్చారు, ఇలాంటివి ఇచ్చారేంటి, నాకేం అర్థం కావటం లేదే. సరే అయితే ఎందుకు ఇచ్చారో ఏంటో మన ఇంట్లో పెట్టేసేసి ఉదయాన్నే రమ్మన్నారు కదా, సరే వెళ్ళి మళ్ళీ కలుద్దాము అని చెప్పేసి వెళతారనమాట. సరే అని చెప్పేసి ఆయన్ని మరుసటి రోజు కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు చాలామంది జనాలు ఎక్కువగా ఉంటారనమాట. ఇతను అయ్యా ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను అని చెప్పి ఆయన మటుకు సపరేట్గా కూర్చోబెడతారండి. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇతనితో కొంచెం మనశ్శాంతిగా అంటే ఫ్రీగా మాట్లాడడం కోసం, అయ్యా నిన్న మీకు ఒక తాళం చెవి, తాళం కప్ప ఇచ్చాను కదా, అవి తీసుకొచ్చారా అని చెప్పి. నిజంగా అండి, అది ఎందుకు ఇచ్చారు నా గురువు గారు, నాకు అర్థం కాలేదు అని చెప్పేసి ఆయన అడుగుతాడండి. ఆ ధనవంతుడు అడిగినప్పుడు ఈ గురువుగారు ఏమని చెప్తారు అని అంటే, నాయన నువ్వు ఎప్పుడు కూడా చాలా గొప్ప ఇంట్లో ఉంటున్నావు, చాలా గొప్ప ధనవంతుడివి, నీ దగ్గర లేని వస్తువులు అనేవి లేవు. అంత పెద్ద ఇల్లు ఉన్నా కూడా నీ ఇంటికి కావలసినది ఏంటి? ఒక చిన్న తాళం చెవి, తాళం కప్ప. అంటే ఇలాంటి తాళం చెవి, తాళం కప్పతోటే అంత పెద్ద ఇంటిని కూడా నువ్వు తాళం వేసి నువ్వు బయటికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నావు అని అంటే నిజంగా దీనికి కారణం ఏంటి? ఈ తాళం చెవి, తాళం వేయకుండా నువ్వు బయటికి వెళ్ళలేవు కదా. అలాంటి సమయంలో ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కూడా దానికి ఇంపార్టెంట్ ఏంటి, దానికి ముఖ్యత్వం దేనికి ఇవ్వాలి? మనం ఆ తాళం చెవికి మటుకే ఇవ్వాలి, అంటే తాళానికి మటుకే ఇవ్వాలి. తాళం లేకుండా మనం బయటికి వెళ్ళలేం. అలాగే నీకున్న ధైర్యం అనేది, భయం అనేది అలాంటిది. నీకెంత పెద్ద ఆస్తులున్నా, అంతస్తులున్నా కూడా నీకు ధైర్యం అనే తాళం చెవి లేకపోతే కనుక నువ్వు ఏమీ చేయలేవు. ఎంత సంపాదించినా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు అని చెప్పి తెలియచేయడం కోసమే బాబా అతని చేతికి ఆ తాళం చెవిని ఇచ్చారండి. ఎన్నో కోట్లు సంపాదించారు, ఆస్తులు సంపాదించారు. భయపడుతూ ఉంటే మటుకు ఏమి అనుభవించగలవు? నువ్వు ఏమి అనుభవించలేవు. అందువల్ల నువ్వు ఈ పునాది అనేది చాలా స్ట్రాంగ్గా వేసుకున్నా కూడా దానికి భయం అనే ఒక విషయాన్ని కనుక నువ్వు అంటగడితే జీవితంలో నువ్వు ఏమీ సాధించలేంటే లెక్క అని చెప్పి తెలియచేయడం కోసమే బాబా ఇలాంటి విషయాలను మనకు తెలియజేస్తున్నారండి. ఇది అక్షరాల నిజమండి. మన ఇంటికి మనం ఎంతో గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటూ ఉంటాం. చివరికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం? బయటికి వెళ్ళేటప్పుడు తాళం వేసుకొని వెళ్తాం. ఆ తాళం అనేది ఎంత ఉంటుంది? చిన్న వేలంత, చూపుడు వేలంత ఉంటుంది ఆ తాళం చెవి, అంతే. దానికే విలువ ఎక్కువ అండి. ఆ తాళం చెవి వేయకుండా వెళ్తే ఏమవుతుంది? దొంగలు పడతారు, ఆస్తులన్నీ, ఇంట్లో ఉన్న బంగారము డబ్బంతా కూడా వెతికెళ్ళిపోతారన్న భయం అనేది ఉంటుంది. అందువల్ల అలాంటి ఒక తాళం చెవికి నువ్వు ఎలా అయితే ముఖ్యత్వం ఇస్తున్నావో అలాగే నీ మనసులో ఉన్న భయానికి కూడా, భయం అనేది లేకుండా ఒక ధైర్యానికి నువ్వు ముఖ్యత్వం ఇవ్వాలి. నువ్వు ఆస్తులు, అంతస్తులు సంపాదించడానికి ముఖ్యత్వం ఇవ్వడం కాదు, నీలో ఉన్న ధైర్యానికి ముఖ్యత్వం ఇవ్వాలి. అప్పుడే నువ్వు ఇలాంటి విషయాలకి నువ్వు భయపడకుండా ఉంటావు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇది అక్షరాల నిజమా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.